RTI Live News. Ask for right. వెల్కమ్ టు RTI Live News. నేను రేవతి. ములుగు జిల్లా కేంద్రంలోని ఎస్సీ కాలనీలో జాతీయ జెండా గద్దెపై పడుతూ ఉండగా పైన విద్యుత్ వైర్లు తాకడంతో గాడ, విజయ్, అంజిత్, చక్రీలకు విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో తీవ్ర అస్వస్థతకు గురైన వారిని ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించిన స్థానికులు ఆసుపత్రిలో చికిత్స అందిస్తూ ఉండగా విజయ్ మరియు అజిత్ ఇద్దరు మృతి చెందినట్లు డాక్టర్లు తెలియజేశారు. మరొకరు చక్రికి వైద్యం అందిస్తున్న వైద్యులు తెలిపారు. విషయం తెలిసిన వెంటనే పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ సీతక్క ఆసుపత్రికి చేరుకొని మృతుల కుటుంబాలను పరామర్శించి తమ కుటుంబాలకు అండగా మేముంటామంటూ ఆర్థిక సహాయం అందజేశారు. గాయాలతో చికిత్స పొందుతున్న వ్యక్తిని కలిసి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ఇటువంటి పరిణామాలు మరలా జరగకుండా అందరూ జాగ్రత్తలు వహించాలని, మరణించిన కుటుంబాలకు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. జిల్లా కేంద్రంలోని దళిత కాలనీలో మరి సోదరులందరూ కూడా కలిసి జెండా వందన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న క్రమంలో జెండా ఎత్తే క్రమంలో జెండా గద్దె కంటే అది కొంచెం పైకి లేపడంతో పైన ఉన్నటువంటి కరెంటు వైర్లు తగిలి గోడ విజయ్ అదేవిధంగా అంజిత్ ఇద్దరు కూడా స్పాట్గా మరి ఇక్కడ ములుగు హాస్పిటల్లో చనిపోవడం జరిగింది. చక్రి సోదరుడు స్వల్ప గాయాలతో క్షేమంగా ఉన్నాడు. ఈరోజు చాలా ములుగులో జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరమైనటువంటి సంఘటన. కరెంటు చూడక వాళ్ళు పైకి పోల్స్ లేపడంతో పైన ఉన్నటువంటి మరి వైరు తీగలు తగిలి ఈ యొక్క ప్రమాదం జరిగింది. వారి కుటుంబాలకు మేము ధైర్యాన్ని ఇస్తాను, తీవ్ర సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా తక్షణమే 10,000 ఆ కుటుంబాలకు మేము అందజేయడం జరిగింది. అట్లనే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి కూడా చనిపోయిన కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తాము. అదే కాకుండా గాయపడ్డ సోదరులకు కూడా వచ్చేటువంటి సూపరింటెండెంట్ గారు ఇచ్చే రిపోర్టును బట్టి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి కూడా వాళ్ళ మరి మిగతా కోలుకోవడం కోసం కావాల్సినటువంటి ఖర్చులు కానీ ఇంజూరీకి సంబంధించిన కానీ అందజేయడం జరుగుతుంది. ఆ కుటుంబాలను ధైర్యంగా ఉండాలని వారికి మరి ధైర్యాన్ని చెప్తూ ఓదార్చడం జరిగింది. అదేవిధంగా ఎక్కడైనా కూడా మనము ఎందుకంటే పైన ఉన్నటువంటి ఎక్కడేం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితులు కాబట్టి ప్రజలు, యువకులు కొంత ఈ కరెంటు పోల్స్ ఉన్న కాడ, తీగలున్న కాడ, ఇండ్లల్లో ఇట్లాంటి చాలా జరుగుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ప్రమాదకరమైనటువంటి సంఘటనలాగా అనిపిస్తే వెంటనే సంబంధిత మరి కరెంట్ అధికారులకు, ఎలక్ట్రిసిటీ అధికారులకు తెలియచేయాలని కూడా చెప్తున్నాం. ఇక్కడైతే అది రొటీన్గా ఉండే పోలు, కాకపోతే ఉన్న గద్దె కంటే దానికి కొంచెం వీళ్ళు పైకి లేపడంతో చూసుకోక అది పట్టుకున్నటువంటి ముగ్గురికి కూడా ఈ ప్రమాదం జరిగింది. దాంట్లో ఒకరు సేఫ్గా ఉన్నారు, ఇద్దరు చనిపోవడం చాలా బాధ అనిపిస్తుంది. కలిసివేసిన సంఘటన. ముగ్గురు కూడా దళిత కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళే. ఖచ్చితంగా వాళ్లకు మేము అండగా ఉంటామని తెలియజేస్తాం.